బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణ పాత బస్టాండ్ వద్ద సైబర్ సిఐ శ్రీకాంత్ వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ బి ఉమాశంకర్రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వివరించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు బాపట్ల జిల్లా గౌరవనీయ ఎస్పీ గారు బి ఉమామహేశ్వర ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ఒక అధ్యయనం చేసి బాపట్ల జిల్లాలో ఎక్కువ మరణాలు రోడ్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి అంటే పళ్ళకి జరుగుతున్నాయి. అది కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరుగుతున్నాయి. చిన్నగా రోడ్డు మీద పడినా కూడా తలకి గాయం అయ్యి అది మరణం దాకా వెళ్తుంది. అలాగే కుటుంబంలో ఒకళ్ళు మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డుని పడే పరిస్థితి ఉంది. కాబట్టి శిరోరక్ష ప్రాణరక్ష అనే ఒక రోడ్ సేఫ్టీ కార్యక్రమం మేము చేపడుతున్నామండి. దీనికి సంబంధించి బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రతిరోజు కూడా మేము ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర అలాగే పబ్లిక్ అందరికీ కూడా ప్రతిరోజు నిరంతరం అవేర్నెస్ కల్పిస్తున్నాము. హెల్మెట్ లేకపోతే కనుక 1000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇది మీరు ఫైన్ కట్టాలని కాదు, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు హెల్మెట్ పెడితే మీరు గాయం అవ్వకుండా ఉంటారు. అలాగే రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో కూడా ఇది మన జిల్లా పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కలకాలం జీవించాలనే ఉద్దేశంతో మన బాపట్ల జిల్లా పోలీసు ఈ కార్యక్రమం చేపడుతుందండి. ధన్యవాదాలు.